రైట్, మనతో పాటు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఢిల్లీలో కాషాయ జెండా ఎగరబోతుంది? గత ఒక 28 ఏళ్ల తర్వాత మళ్ళీ కాషాయ జెండా ఎగరబోతుంది, ఎట్లా చూస్తారు? చాలా సంతోషము. కానీ మాకైతే ముందే తెలుసు ఇది 100% అవుతుందని. బీజేపీ పార్టీ మీద నమ్మకం పెరుగుతుంది, కానీ అక్కడైతే మొత్తానికి నమ్మకం పోయింది ఆమ్ ఆద్మీ మీద. ఎందుకంటే ఒకప్పుడు అదే అందరు కూడా భారతదేశంలో అందరు కూడా పేద ప్రజల నుంచి, వర్కింగ్ క్లాస్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి, చిన్న చిన్న బిజినెస్ మ్యాన్లు ఇండియా అగేన్స్ట్ కరప్షన్కు విరుద్ధంగా పోరాడతామని చెప్తే అందరు సపోర్ట్ ఇచ్చిండ్రు. దానివల్ల అప్పుడు 15 ఏళ్ళ కింద వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. కానీ ఫామ్ చేసినాక ఒక్కొక్కరిని ఎలగొడుతుండే, ఎవరైతే నిజంగానే స్టార్ట్ చేసిండ్రో సొంత పార్టీగా మార్చుకుండ్రు. సొంత రీజనల్ పార్టీస్ అంటే వన్ మ్యాన్ పార్టీగా మార్చుకున్నాడు. ఇక్కడ ఎట్లయితే ఉండో రీజనల్ పార్టీ ఒకటి ఉండే కదా, కుటుంబ పార్టీ, అట్లనే అది మార్చుకుండ్రు. అక్కడ అన్నా హజారేని ఎలగొట్టిండు, యోగేందర్ యాదవ్ ఎలగొట్టిండు, ప్రశాంత్ భూషణ్ ఎలగొట్టిండ్రు, షాజియా అల్మి, అందరు ఎవరైతే నిజంగానే కరప్షన్ కొరకు వాళ్ళందరిని ఎలగొట్టి ఈయన కరప్షన్లో పాల్గొన్నాడు. ఇక్కడ లిక్కర్ స్కామ్, ఇక్కడ సీఎం బిడ్డే కవిత తోటి లిక్కర్ స్కామ్ అక్కడ చేసిండు. అండ్ అది పట్టుబడ్డాడు, జైలుకు కూడా పోయిండ్రు వీళ్ళు. దాని తర్వాత అది ఏడాది ముంగటే దానివల్ల ఓడిపోయిండ్రు. అదే కాక ఈసారి ఎలక్షన్స్ కూడా క్యాంపెయినింగ్లా ఏదేమైనా కూడా పేద ప్రజలు నాకు ఇస్తారు. ఎందుకంటే వాళ్లకు నేను ఇన్ని ఇచ్చినా అది ఇచ్చినా అని ఎన్నో ప్రామిసెస్ పెట్టిన. మీ బస్తీలు మంచిగా అవుతాయి, బస్తీలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి, వాళ్ళ 200 యూనిట్ కరెక్ట్ అన్నారు, అందరికి అందలేదు. అండ్ ఉద్యోగాలు రాలేదు. దానివల్ల పేదోళ్ళు వేస్తామన్నారు. అయితే 70లో 32 సీట్లు ఉన్నాయి. ఎక్కడైతే బస్తీలు ఎక్కువ ఉన్నాయో ఆ 32లో 19 బీజేపీలు వేస్తారు. అంటే పేదోళ్ళు కూడా బీజేపీ మీద నమ్మకం వచ్చింది, ఈయన మీద నమ్మకం పోయింది. సో ఎట్లా చూడొచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి గెలిపియండి, నాది బాధ్యత అంటూ హామీలు ప్రకటించారు. అయినా కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? కాంగ్రెస్ పార్టీ పోయింది, దాని మీద నమ్మకం పోయింది. అండ్ ఇక్కడ కూడా ముందుకు కూడా మొత్తం భారతదేశంలో అవుతుంది. కర్ణాటకలో వచ్చింది, ఇక్కడ వచ్చిందేమో కానీ ఒక ఆశతోటి ఏడాదిలో వేస్తుడు రాదు, పైసలు లేవు వాళ్ళ దగ్గర. పాత అయినా మొత్తం దోసుకొని పోయిండు, వీళ్ళ చేతిలో చిప్ప పెట్టిండు. చిప్పనే కాదు, మీ నుంచి 7 లక్షల కోట్ల నష్టము, ప్లస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 1 లక్ష కోట్లు మాయమైపోయినాయి, సివిల్ సప్లైస్లో 20,000 కోట్లు మాయమైపోయినాయి, ప్రతి డిపార్ట్మెంట్లో పైసలు లేకుండా అయిపోయినాయి. దాని మీద వీళ్ళు 6 గ్యారంటీలు వాగ్దానం చేసిండ్రు, అవి పెట్టుకోగలుగుతలేరు. కాంగ్రెస్ పార్టీ మేమైతే ఏమంటలేము, దాంతో అయితే పడిపోతుంది 100%. అదేమో ప్రజలు బొందబెట్టేసిండ్రు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు వాళ్ళ క్యాండిడేట్ లేరని కాదు, క్యాండిడేట్ దొరుకుతారు. అది ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని 3 ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఒక్కరు కూడా పెడతలేరు. ఎందుకంటే కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడగొట్టాలని. ఢిల్లీలో కూడా ప్రచారంలో తిరిగారు. సో ఎట్లాంటి సమస్యలు బయటకు వచ్చాయి అంటే అక్కడ అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? అంటే ఎందుకంటే దేశ రాజధాని అయిన ఢిల్లీలో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? ఆడ ముఖ్యంగా 2-3 విషయాలు నేను గమనించిన నా కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ ఒకటేమో వసంత్ విహార్, అంటే మెహరోలి వసంత్ విహార్ మండల్ నాకు బాధ్యత ఇచ్చిండ్రు. అంటే అది మెహరోలి అసెంబ్లీలో వస్తుంది. అక్కడ మాకు 3,500 లీడ్ ఉండేది, 100% అది గెలుస్తాం. ఇంకోటేమో న్యూఢిల్లీ మన అరవింద్ కేజ్రీవాల్ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఆల్రెడీ గెలిచినాము. అక్కడ మొత్తం ఢిల్లీ యూనివర్సిటీ నాతోటి కలిసి పనిచేస్తారు. ఇక్కడ కూడా ఈ ఎలక్షన్లు కూడా వివేక్ రెడ్డి అని ఆ తెలుగు స్టూడెంట్స్ అందరితో కలిసి అక్కడ దాదాపు 200 పెట్టినాము. అండ్ ఇక్కడ నుంచి మేము 200 LED కమలం పువ్వు కారకు పెడతాం కదా, అవన్నీ కూడా వాళ్ళు చాలా నచ్చింది, తీసుకోమంటే సప్లై చేసినాము. అండ్ ఇష్యూస్ ఏం దొరికినాయి అంటే నాకు ప్రత్యేకంగా ఒకటే ఇష్యూస్, ఢిల్లీలో ఎన్నో కాలనీస్ వచ్చినాయి అన్నమాట, అవి రెగ్యులరైజ్ కాలేదు. కాలనీస్ అంటే బస్తీలు కాదు, ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో కాలనీస్ అన్నీ రెగ్యులరైజ్ అవుతున్నాయి. అక్కడ పెద్ద పెద్ద కాలనీస్ ధనంతో 3 కోట్లు 5 కోట్ల కాలనీలు కూడా ఆడ రెగ్యులైజ్ కాలేదు. ఆ రెగ్యులైజేషన్ కొరకు అడిగినారు. కానీ మేము అర్బన్ మినిస్ట్రీ తోటి మాట్లాడినాము, కానీ ఎలక్షన్ వల్ల ఆయన అనౌన్స్ చేయలేకపోయిండు. ఇంతకుముందు ప్రతి ప్రభుత్వం దాన్ని రెగ్యులైజ్ చేస్తా అనేది చేయలేదు. ఇది మెయిన్ ఇష్యూ. తర్వాత ఇక సాధారణంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది అయితే ప్రత్యేకంగా ఢిల్లీకి సంబంధించి. అంటే తెలంగాణలో ఈ ప్రభావం ఉంటుంది, అంటే ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఉంటుందా తెలంగాణలో? 100% అని. ఇదే కాదు, ఇది ఒక పాయింట్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఏవి 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫస్ట్ ఏమో అందరు కూడా ట్యాక్స్ పేయర్స్ ఉంటారు. ఆ ట్యాక్స్ పేయర్స్ మేము ఇచ్చిన బడ్జెట్ వల్ల అందరికి ప్రతి ఒక్క ఓటర్కు 60 నుంచి 1,00,000 వరకు లాభం అవుతుంది. 100% వాళ్ళు అది మాకు చాలా అడ్వాంటేజ్. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చినాయి రిజల్ట్స్, అది అడ్వాంటేజ్. మళ్ళా బీసీ జాగరణలో వాళ్ళు ఎన్నో తప్పులు చేసిండ్రు అండ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వాడుతున్నారు. ముస్లిమ్స్ అని బీసీలు కలుపుతామని ఇవన్నీ చేసే వరకు మాకు 100% గ్యారంటీ 3కి 3 మేము గెలుస్తాం. థ్యాంక్ యూ.